హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు మా అబ్బాయి బర్త్డే అండి. మా అబ్బాయికి మీరు అందరూ కూడా విషెస్ తెలియజేసి మా అబ్బాయిని బ్లెస్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మా అబ్బాయి బర్త్డే ఫుల్ బ్లాగ్ అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు టైం వచ్చి 10:30 అలా అవుతుందండి. చాలా ఇప్పుడు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ప్రేయర్ అయితే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10:30, 11 నుంచి అలాగే ఈవినింగ్ 4 వరకు ప్రేయర్ అయితే జరుగుతుందండి. తర్వాత కేక్ కటింగ్ అలా ఉంటుంది. ఒక్కొక్కటి మీకు వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో ఈరోజు ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి మా అబ్బాయి నేను అయితే ఇలా రెడీ అయ్యామన్నమాట. సింపుల్గానేనండి, బెలూన్ డెకరేషన్ కానీ అలాంటివి ఏమీ లేవు. ప్రస్తుతానికైతే ఈ విధంగా రెడీ అయ్యాము. అదిగోండి హాల్లో అయితే చాలా మంది ఉన్నారు, చూడండి చూపిస్తాను. కొంతమంది ప్రేయర్ కోసం కూర్చున్నారనమాట. వాళ్ళందరూ కూడా అక్కడ చూపించి ప్రేయర్ కోసం వాళ్ళందరూ కూర్చున్నారు. ఇప్పుడైతే ఈ వీడియో కంటిన్యూషన్ అవుతుందండి, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. దేవా ఎల్లప్పుడు నీ పాడిదను లిఖించలేని స్తోత్రము. దేవా ఎల్లప్పుడు నీ పాడిదను, దేవా ఎల్లప్పుడు నీ పాడిదను, దేవా ఎల్లప్పుడు నీ పాడిదను. హల్లెలూయా. ఎవరైనా పాడతారా? సరే. ఇక్కడ ఫుడ్ అయితే అరేంజ్ చేసామండి వచ్చిన వాళ్ళకి. లంచ్ మార్నింగ్ సెక్షన్ అయితే అయిపోయింది అనమాట. మార్నింగ్ మరి మా అబ్బాయిని దేవుడు ఇన్ని సంవత్సరాలు కాపాడినందుకు కృతజ్ఞత ఆరాధన అయితే జరిగింది. మధ్యాహ్నం సెక్షన్ లో మధ్యాహ్నం కూడా ఇంకా ప్రేయర్ ఉందండి, విజ్ఞాపనలు జరుగుతాయి మా కుటుంబం కోసం. లంచ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసామండి. లంచ్ లో ఈరోజు ఐటమ్స్ అయితే గారెలు, చికెన్, స్వీటు, అలాగే అన్నం, సాంబారు, బిర్యానీ, ఇవన్నీ కూడా దొండకాయ ఫ్రై, ఇవన్నీ కూడా లంచ్ లో ఏర్పాటు చేసామండి. ఒక 30 మందికి అన్నట్టు క్యాటరింగ్ అయితే ఇచ్చేసాము లంచ్. సో అందరూ కూడా లంచ్ అయితే చేసేసారండి. లంచ్ చేసిన వీడియో అయితే నేను చేయలేకపోయాను, అందరూ చేసిన లంచ్ చేసింది. ఓన్లీ ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. మార్నింగ్ 10:40కి అయితే స్టార్ట్ అయ్యింది. ఈవినింగ్ 4:30 వరకు ప్రేయర్ ఉంటుందట. ఆ తర్వాత కేక్ కటింగ్ అయితే ఉంటుంది. వీడియో ఎవ్వరు ఇదిగోండి లంచ్ అయితే అయిపోయింది అనమాట. లంచ్ తర్వాత సెకండ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయ్యిందండి. వచ్చిన వాళ్ళందరూ కూడా లంచ్ చేసేసారు. ఈ సెకండ్ సెక్షన్ లో ఏంటంటే కుటుంబం కోసం, మా ఫ్యామిలీ కోసం, ఎవరి గృహంలో జరుగుతుందో కేవలం వాళ్ళ ఫ్యామిలీ కోసమే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారండి. ఆనాడు మరి పేతురు కోసం సంఘం అంతా ఎత్తి ప్రార్థన చేసింది కదా, దేవుడు వినిపించాడు. అలాగే మరి ఫ్యామిలీస్ కోసం, ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఫ్యామిలీ అంతటి కోసం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే మరి దేవుడు కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర తీర్చి వాటన్నిటి నుంచి వాడిని విడిపిస్తాడు. సో ఆ తర్వాత ప్రార్థన పూర్తయినంత వరకు పూర్తయితే 4:30 వరకు జరుగుతాయండి ఈ ప్రార్థనలు అయితే. నా పక్క నుంచి చూసారా మా ఫ్రెండ్ అండి, చిన్నప్పటి నుంచి తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అలాగే ఇప్పుడు ప్రార్థన చేస్తున్న ఆంటీ మా చర్చ్లో ఆంటీ. చర్చ్లో వాళ్ళు ఎక్కువ మంది అయితే రాలేదండి. ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీ ప్రేయర్ అయితే పెట్టడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా ఒక్కొక్కరి ఇంట్లో అకేషన్స్ ఏమి కాకపోయినా సెలవు పూట మాత్రం ఖచ్చితంగా ప్రార్థనలు అయితే పెట్టుకుంటామండి. ఎవరి గృహంలో ప్రార్థన పెడతామో ఆ ఫ్యామిలీ కోసం మాత్రమే ఆ రోజు అయితే ప్రార్థన చేయడం జరుగుతుంది. ఉపవాసం అండి, మేమైతే ఫాస్టింగ్ ఉన్నాము. వచ్చిన వాళ్ళు అయితే లంచ్ అయితే చేశారనమాట. ఈ విధంగా గడిచిన సంవత్సరంలో మీరు చేసిన అద్భుత ఆశ్చర్యాన్ని బట్టి వందనాలు. బిడ్డ జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. తన పుట్టినది మొదలుకొని ప్రభా తన పట్ల మీ కృప ఎంత హెచ్చుగా ఉన్నదో ప్రభా, మరి జనాన అక్క చెప్పిన సాక్షి బట్టి మేము స్థుతిస్తున్నాం. ప్రభా అయినా మరి ఆయన
బలవంతంగా మీరు సహాయం చేయండి. ఈ యొక్క నూతన విద్యా సంవత్సరం అంతట్లో కూడా నూతనమైన జ్ఞానముతో, నూతనమైన ఆలోచనతో, నూతన అనుభవంతో ప్రభా మరి నీ కృపతో బిడ్డను మీరు ఆశీర్వదించమని కోరుతున్నాను. ప్రభా మరి నూతన విద్యా సంవత్సరం అంతట్లో కూడా మంచి స్నేహితులను దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా మీరండి కుటుంబీకులతో కూడా మీరు నడిపించండి. తల్లిదండ్రులు మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయన ఈ యొక్క కార్యక్రమం అంతటిని ప్రభా నడిపిస్తున్నటువంటి ప్రభా మీ దాసులను రవిచంద్రుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వారికి ఇచ్చినటువంటి మంచి తలాంతులను బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సమస్తమైన మహిమ గంట ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆదరణ, నడిపింపు మనకుడైన ప్రేమించి పిల్లలందరికీ మరి ముఖ్యంగా ఉమా కుమారుడు నూతన సంవత్సరం అంతట్లో నూతన దేవుని ఆశీర్వాదంతో నింపబడటట్లు ఆయన కృపతో నడిపించును గాక. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. God bless you. May God bless you. God bless you. Happy long life to you. Happy long life to you. Happy long life to you. Happy birthday to వద్దు ఈ రోజు అంతే ఇదిగోండి మా అబ్బాయి బర్త్డే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. బెలూన్ డెకరేషన్ కానీ, రిబ్బన్ డెకరేషన్ కానీ అలాంటివి ఏమీ చేయించలేదండి. సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకున్నాను. మరి మా అబ్బాయి బర్త్డే బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ డెకరేషన్లు వీటన్నిటికన్నా ముందు ప్రార్థన అయితే చాలా ఘనంగా దేవుని నా మహిమార్థంగా అయితే జరిగిందండి. సో మీరు అందరూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, నేను చూస్తున్నానండి. మధ్య మధ్యలో అంటే బ్రేక్ ఇచ్చే టైంలో ప్రేయర్కి బ్రేక్ అది లంచ్ బ్రేక్ అది వచ్చింది కదా, ఆ టైంలో అది కామెంట్స్ అవి చూస్తున్నాను. చాలా మంది విష్ చేసి బ్లెస్ చేస్తున్నారు. మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ బ్లాగ్ కూడా ఎవరు మిస్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే మాత్రం. సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చక్కగా ఇప్పుడైతే కేక్ అది కటింగ్ చేసేసిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కేక్స్ అయితే పంచడం జరిగిందండి. అలాగే సండే స్కూల్ పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళకి కూడా కేక్స్, అలాగే మిక్చరు, బిస్కెట్స్, స్నాక్స్, చాక్లెట్స్ అవన్నీ అయితే పంచాను. మరి అక్కడ వీడియో చేయడానికి అయితే అది నాకు అసలు వీలు కాలేదండి. తర్వాత ఇంకెవరి కాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా క్యాటరింగ్ వాళ్ళు వచ్చే సామాన్లు పట్టుకెళ్ళిపోయారు. ఇంకా ఫుడ్ అయితే చాలా వరకు మిగిలిపోయిందిరండి. ఒక 20-25 మెంబర్స్ వరకు వచ్చారనమాట. చాలా అద్భుతంగా జరిగింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.